ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్, అలాగే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అందరికి కూడా ఏ వెరీ గుడ్ మార్నింగ్. సో ఇక్కడ చాలామంది నాకు నా వీడియోస్కి కమెంట్స్లో చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఇవాళ అన్ని కమెంట్స్కి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నేను ఇవాళ మీకు 1 by 1గా ఆన్సర్ ఇస్తాను. మొట్టమొదటిగా నవీన్ నాని అని చెప్పేసి ఓపెన్ ఇంటర్ పేపర్ కరెక్షన్స్ గురించి వీడియో చేయండి అంటున్నాడు. సో ఓపెన్ ఇంటర్మీడియట్ కరెక్షన్స్ కానీ ఎస్ఎస్సి కరెక్షన్స్ గురించి కానీ మేము ఎటువంటి వీడియోస్ చేయలేము, ఎందుకంటే కరెక్షన్స్ అనేటివి క్యాంపులో జరుగుతాయి. ఒక్కడైతే చెప్పగలుగుతాను, కరెక్షన్స్ నామినల్గా జరుగుతాయి, అంటే నెక్ టు నెక్ చేయరు. మీరు కొంచెం రాస్తే వాళ్ళు లిబరల్గా మార్క్స్ వేస్తారు, ఎందుకంటే మీరు ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ వీక్లీ వన్సే మీరు క్లాస్కి వస్తారు కాబట్టి మీకు చాలా నామినల్గా ఈ యొక్క కరెక్షన్స్ జరుగుతాయి. ఇంకొకరు అడిగారు నాకు, సార్ ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్కి పెన్ నెంబర్ ఉంటుందా, అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఉంటుందా అని చెప్పి అడిగారు. సో ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్కి ఎటువంటి పెన్ నెంబర్ ఉండదు. పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేది ఓన్లీ రెగ్యులర్ స్కూల్ స్టూడెంట్స్కి, రెగ్యులర్ ఇంటర్ వెళ్ళే వాళ్ళకే ఉంటుంది. మరి ఫ్యూచర్లో ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే కంపల్సరీ మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. తర్వాత సార్ అక్టోబర్ సప్లిమెంటరీ లాంగ్ మెమోస్ వచ్చాయని అడిగారు. ఎప్పుడో వచ్చేసినాయండి లాంగ్ మెమోస్. సెప్టెంబర్లో మన పాస్ అయిన వాళ్ళవి అందరికీ ఎప్పుడో కూడా స్కూళ్ళలోకి వచ్చేసాయి, వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఇది శ్రీనివాసరావు గారు అడిగారు. తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు శ్రీనివాసరావు గారు. టాస్ ఎస్ఎస్సిలో 3 లాంగ్వేజెస్ 3 ఆప్షనల్స్ పెట్టి మొత్తం 600 మార్క్స్కి మీరు ఎగ్జామ్ పెట్టండి సార్, బాగుంటుంది జీపీఏకి అన్నారు. సో ఇక్కడ ఏంటంటే టాస్ పాలసీ మేకింగ్లోనే 5 సబ్జెక్ట్సే పెట్టారు, ఎందుకంటే ఒక లాంగ్వేజ్ ఆల్రెడీ ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ అంటేనే చదువు మానేసిన వాళ్ళు మళ్ళీ మీరు ఎగ్జామ్కి వస్తారు. సో ఎన్ఐఓఎస్లో కూడా 5 సబ్జెక్ట్సే ఉంటాయి కాబట్టి ఏం చేస్తారంటే ఇంగ్లీష్ వచ్చేసి కంపల్సరీ సబ్జెక్టు లాంగ్వేజ్లలో. ఇంకోటి లాంగ్వేజ్ మీరు లోకల్గా ఉండే తెలుగు కానీ, హిందీ కానీ, ఉర్దూ కానివ్వండి, అరబిక్ కానివ్వండి, లేకపోతే కన్నడ, ఇటువంటి లాంగ్వేజెస్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఓపెన్ స్కూల్లో మాత్రము 5 సబ్జెక్ట్సే ఉంటాయి. 5 సబ్జెక్ట్సే జీపీఏ చేయడం జరుగుతుంది. 6 సబ్జెక్ట్స్ అనేది పాసిబుల్ కాదు. ఇంకొకటి అడిగారు నన్ను ఇక్కడ, రెగ్యులర్ ఎగ్జామ్స్తోని ఈ ఎగ్జామ్స్ పెడితే అడ్మిషన్స్ పెరుగుతాయి కదా సార్ అని చెప్పేసి. ఎస్, ఇది కూడా మంచి క్వశ్చనే. రెగ్యులర్ ఎగ్జామ్స్తో ఎందుకు పెట్టారు అంటే, రెగ్యులర్ ఎగ్జామ్స్ హైదరాబాద్లో చాలా, ఇది క్యాపిటల్ సిటీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్ ఎగ్జామ్స్తో పెడుతున్నారు. comparative to open school number of admissions in Andhra Pradesh and compared to the open school admission in Telangana too high. తెలంగాణలో చాలా ఎక్కువ అడ్మిషన్స్ అవుతాయి, అందులో హైదరాబాద్లో చాలా అవుతాయి. సో హైదరాబాద్లో ఎగ్జామ్ జరిగినప్పుడు కేవలం హైదరాబాద్లోనే ఒక 50-60 సెంటర్లు, ఎగ్జామ్ సెంటర్లు ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్కి అవసరమై ఉంటాయి అన్నమాట. సో ఇన్ని సెంటర్లని ఇటు రెగ్యులర్తో పాటు మేనేజ్ చేయరు కాబట్టి రెగ్యులర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే ఈ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది, ఎందుకంటే క్యాపిటల్ సిటీ కాబట్టి. సో ఎప్పుడైతే క్యాపిటల్లో పెడతారో మొత్తం తెలంగాణ కూడా అదే డేట్ ప్రకారంగా ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి అడిగారు, సార్ ఫెయిల్ అయితే డిగ్రీ అడ్మిషన్స్ తీసుకోవచ్చా? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో డిగ్రీ అడ్మిషన్ మీరు తీసుకోలేరు. ఇంకోటి క్వశ్చన్ అడిగారు, 10th కంప్లీట్ అయిపోయిన ఈ 1 ఇయర్ లోపల ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయవచ్చా? లేదండి, 10th కంప్లీట్ అయినాక, ఇది అందరూ జాగ్రత్తగా వినండి, 10th కంప్లీట్ అయినాక మీరు అడ్మిషన్ చేసుకోవచ్చు. కానీ మీకు ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ బోర్డు ఏం చేస్తుందంటే 5 ఎగ్జామ్స్లలో 4 ఎగ్జామ్లే పెట్టి ఇంకొక ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ పెడుతుంది. అంటే కంపల్సరీ 2 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటుంది ఇంటర్మీడియట్కి. ఇంటర్మీడియట్ కోర్స్ చేయాలంటే 10th అయిపోయినా కంపల్సరీ 2 ఇయర్స్ గ్యాప్ ఉంటేనే మీరు ఇంటర్మీడియట్ 5 సబ్జెక్ట్స్ అట్ టైం రాయగలుగుతారు. లేకపోతే 4 రాసి మళ్ళీ 1 సబ్జెక్ట్ నెక్స్ట్ ఇయర్ రాయాల్సి వస్తుంది. సో 10th కంప్లీట్ అయినాక 1 ఇయర్ వరకు, 1 ఇయర్ లోపల ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయలేదు. క్వశ్చన్ రాచర్ల రాజేష్ అడిగారు. తర్వాత ఇంకోళ్ళు అడిగారు క్వశ్చన్, సార్ అపాస్ బోర్డు చాలా బెస్ట్ బోర్డు సార్, మాకు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జూన్లోనే ఉన్నాయి అని చెప్పేసి. ఎస్, అపాస్ బోర్డు నంబర్ ఆఫ్ అడ్మిషన్స్ తక్కువ ఉండడమో లేకపోతే దూసుకొని పోతున్నారు, కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో కానీ వాళ్ళు మాత్రం ఎగ్జామ్స్ మార్చ్లోనే పెడుతున్నారు, సప్లిమెంటరీ పెడుతున్నారు, అడ్వాన్స్ సప్లిమెంటరీ పెడుతున్నారు. ఓకే, అది వేరే స్టేటు, ఇది వేరే స్టేటు. తెలంగాణ బోర్డుకి ఏపీ బోర్డుకి వ్యత్యాసం ఉంటుంది, అది ఇండిపెండెంట్ బోర్డులు కాబట్టి ఎవరి పాటికి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. తర్వాత ఒక అమ్మాయి నాకు విచిత్రంగా షేక్ ఇస్రా అంట, నేను రీసెంట్గా హ్యాపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టడం జరిగింది. సార్ రిజల్టే రాలేదు, మీరు అప్పుడే మెమో ఎట్లు ఇచ్చారు అని చెప్పేసి.
ఆ వీడియో నేను చక్కగా చెప్పినాను. लास्ट ईयर पास అయినటువంటి स्टूडेंट्स अक्टूबर లో पास అయినటువంటి स्टूडेंट्स उन लोग जो बच्चे का वीडियोस मैं निकाला वो लोग अक्टूबर में पास हुए थे। अक्टूबर में पास हुए बच्चों का हम लोग वीडियोस निकाल के आप लोगों के सामने उन लोगों का हैप्पी मोमेंट बोलते इंटरमीडिएट पास होने के बाद उन लोग अभी नेरड में डिग्री कॉलेज में ज्वाइन हो रहे, तो उन लोगों के वास्ते वो मैं आदमी वो वीडियो बनाया। बहुत बच्चे ऐसे हैं मेरे पास जो इधर एसएससी और इंटरमीडिएट कंप्लीट करके उन लोगों का लाइफ को आगे बढ़े, लाइफ में उन लोग आगे बढ़ के उन लोगों का एजुकेशन कंप्लीट करे। फॉर एग्जांपल माजिद बोल के एक आदमी है, उन्होंने उसका डैडी का जॉब आया था उस्मानिया यूनिवर्सिटी में, तो उन्हें परसों मेरे कने आए थे। आफ्टर 6-7 साल के बाद आए थे, तो 6-7 के साल बाद आए तो मैं देखे तो क्या हुआ बोलते उन्होंने ओपन एसएससी पास होके ओपन इंटरमीडिएट पास होके और डिग्री एग्जाम को उन्हें उसमें OUMH डिग्री एग्जाम लिख के डिग्री कंप्लीट करके अभी पीजी भी कंप्लीट करे। तो ऐसे बच्चे बहुत हैं। సో ఈ కమెంట్స్ అన్నిటికి కూడా ఆన్సర్ నేను కరెక్టే ఇచ్చాను చెప్పేసి కోరుకుంటూ, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో కూడా కమెంట్స్ పెడితే 100% మీకు నేను ఆ కమెంట్స్కి ఆన్సర్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.